శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది అస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది అస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ మన జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉంటున్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటేనండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు జరుగుతున్నటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వంలో దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి 4వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు, అంటే 11వ ఇంటి వాడు అవడం వలన, సప్తమ స్థానంలో ఉండడం వల్ల దోషానే ఆపాదిస్తాడు. కానీ కుజుడు కూడా బలంగా రిట్రోగ్రేషన్లో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అండి, నేను చదివిందని ఒక చోట మ్యాగజైన్లో చూశాను. సప్తమ స్థానంలో కుజుడున్న, శనిక ప్రభావం ఉన్న సప్తమ స్థానంలో కుజుడడం వలన ఈ కర్కాటక రాశి, అదే మీరు మకర రాశి వాళ్ళకి యోగం కూడా ఇస్తాడని ఒక మ్యాగజైన్లో చదివాను నేను చాలా కాలం క్రితం. ఏదేమైనా మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి అమితమైన ధైర్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, కార్యోత్సాహాన్ని కలిగిస్తాడు. ప్రతి పనిలోనూ ముందంజ ఉండేది చేస్తాడు. కుజుడు కదా, స్పీడ్నెస్ ఎక్కువ, ఖచ్చితంగా ఉంటారు. అలాగే కుటుంబ స్థానం కూడా చూస్తాడు. శని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా కుజుడు ప్రభావం వల్ల 45 రోజులు కుజస్తంభన వలన కుజుడు మీ ద్వితీయ భావం కూడా చూడడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. అలాగే మీకు రావాల్సినటువంటి ధనము సకాలంలో వస్తుంది.
కాకపోతే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఇవన్నీ వస్తాయి, అవన్నీ పక్క పెడతాం. ఏదైనా ధనం విషయంలో ఇబ్బంది పడరు. ఆయన 4th భావాధిపతి కూడా అయ్యాడు. సప్తమంలో ఉన్నాడు. ఎవరికైనా సరే 4వ ఇంటి వాడు దశమంలో ఉంటే వాళ్ళు ఉన్న ఊరి నుంచి దూరంగా ఉంటారు. అదే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 4వ ఇంటి వాడు 7వ ఇంట్లో మీ జాతకంలో కూడా చూసుకోండి. 4th భావాధిపతి సప్తమ స్థానంలో ఉంటే వాడు ఫారిన్ యోగం. విద్య రీత్యా ఫారిన్ వెళ్ళొచ్చేమో, విద్య రీత్యా వెళ్ళొచ్చు. వ్యాపార విద్య 4th భావం విద్య చూస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ రీత్యా హైయర్ ఎడ్యుకేషన్ మీరు విదేశాలు వెళ్తారు, డౌట్ లేదు. అంతేకాదండి, మీరు చేస్తున్న బిజినెస్ ఉంటుంది సరే, బిజినెస్ కాకపోయినా వాహనాలు కొనుక్కుంటారు, గృహాలు కొనుక్కుంటారు, ల్యాండ్స్ కొనుక్కుంటారు. వాటిలో మీకు సక్సెస్ అవుతుంది. అంటే మీకు మీరు అనుకున్న ధరకు మాత్రమే మీకు రావడానికి ఉంటాయి. అంటే వాహనాలు అలాగే గృహాలు కొనుక్కుంటారు. అలాగే భూముల వలన సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా రైతులకు కూడా బాగా పంటలో నష్టం రాకుండా లాభాలు వస్తాయి. అది కూడా భూమే కదండి, ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా 4th భావం బాగుందంటే మంచి వస్త్రాలు కొనుక్కుంటారు. అలాగే కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి వివాహ శుభకార్యాల్లో ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అవునా? నిజమే, అంతే. వివాహాలు లేటుగా చేయడము, వివాహాల విషయంలో ఇబ్బంది కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం తక్కువగా ఉండడము చేస్తూ ఉంటాడు కదా. కానీ సప్తమ స్థానంలో కుజుడుండడం వల్ల కూడా యోగాన్ని ఇస్తాడనడంలో కూడా నేను ఒకసారి చదివాను మ్యాగజైన్లో. అది ఏంటంటే సప్తమ స్థానంలో కుజుడుండడం వల్ల భార్యాభర్తల అనురాగం ఉండడము, కళత్ర స్థానము, అదృష్ట స్థానము అంటాం. కాబట్టి మీరు బిజినెస్ చేయడం అంటే సపోజ్ మీరు ల్యాండ్స్ బిజినెస్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు, ఆ వ్యాపార అభివృద్ధి కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో కూడా ఆయన మంచి చేస్తాడు. అలాగే కుజుడు మీకు దశమస్థానాన్ని చూస్తున్నాడు కదండి ఆయన. అవునా? ఖచ్చితంగా దశమస్థానం చూస్తున్నాడు. దశమస్థానం చూస్తే ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అని వాళ్ళకి ముందుగా చెప్పాం మనం. రియల్ ఎస్టేట్ రంగం కంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కంప్యూటర్స్ చేస్తుంటారు సరే, వాళ్ళకి బాగా డెవలప్ అవుతారండి. ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు వాళ్ళకి వచ్చి తీరుతాయి. వాళ్ళు విదేశాల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళ జాతకాల ప్రకారం చూసుకోండి, మీకు ఉద్యోగ భద్రత ఉంది, వస్తుంది. కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. కుజుడు ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే కుజుడు మంచివాడు, ఆయన సుబ్రహ్మణ్యుడు కదండి. ప్రతి వాళ్ళకి ఆయన మంచి చేస్తాడు తప్ప వీడిని చంపేయాలి, వాడిని ఇది చేయాలి అని ఆయన ఏమనుకోడు ఎప్పుడు కూడా. కాబట్టి మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ సామాన్యంగా అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను తప్ప ప్రతి వాళ్ళకి ఇలా చేసేస్తాడని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 45 రోజుల పాటు ఉంటాడు కానీ దేశానికి, ఇండియాకి, విదేశాలకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడని కుజస్తంభనం వల్ల ఉంది. బలంగా ఉన్నాడు కదా, ఫైర్ యాక్సిడెంట్స్ అవి ఎక్కువ అవుతుంటాయి. అది పక్క పెడదాం మనం, మనకు అంత అదే కాదు, మన జాతకాలకు చెప్పుకుందాం. సో ఈ విధంగా కుజుడు బాగున్నాడు. మకర రాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడకండి. కుజుడు మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంత ముందు కంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఇప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, తగ్గుముఖం పడతాయి, ఆనందంగా ఉంటారు. మీ రాశినే కుజుడు చూస్తున్నాడు కాబట్టి స్పీడ్గా అగ్నితో ఫైరీగా ఉంటారు. కోపం కూడా అలాగే ఉంటుంది. మనశ్శాంతిగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యుడు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి. అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అది ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి. మనందరి అన్ని రాశుల వాళ్ళకి మనందరికీ బాగుండాలి కదా మనందరం. అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా, ఇంట్లోనే లేదా పుట్టలో పాలు పోసినా, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వల్ల ఏం చేయదండి మనకు తెలియదు. మనకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మెలికిల్సా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని బీజాక్షరం నేను 108 సార్లు రోజు చెప్పించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుంటారా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి? గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి? భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి. మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా
సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడి ప్రభావం సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమ స్థానంలో సంతానం విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు. ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న మనస్పర్ధలు వ్యవసాయం వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.